జై శ్రీమన్నారాయణ. అడియన్ రామానుజదాసి వరలక్ష్మి అందరికీ అనేక దాసోహాలు తెలియజేస్తుందండి. ఈరోజు రాస పౌర్ణమి, శరత్ పౌర్ణమి అంటారు. అలాంటి పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. ఈ పౌర్ణమి యొక్క ప్రత్యేకత విశేషము ఏంటంటే గనక, ఈ రాస పౌర్ణమి రోజున బృందావనంలో కృష్ణుణ్ణి రాధని తలుచుకుంటూ, ఆ గోపికలను కూడా తలుచుకుంటూ, ఆ శ్రీకృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా గానం చేస్తూ, నృత్యం చేస్తూ, అభినయం చేస్తూ, రాధాకృష్ణుల ఎదురుగా వీధుల్లోనూ అన్ని చోట్ల కూడా ఉత్సవంగా చేస్తారు ఈ పౌర్ణమికి. ఈ సందర్భంగా పాలకులలో వేంచేసి ఉన్న శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానంలో గరుడ ఆలవారిపై పెరుమాళ్ళని వేయింపచేసి, మంగళాశాసనం చేసి, వేద పఠనం చేసి, అక్కడ శ్రీకృష్ణుడి మీద పాటలు పాడుతూ భాగవతులందరూ కూడా కూడి, ఇంకా కృష్ణుడికి మంగళాశాసనాలు పాటలన్నీ కూడా పాడుతూ అందరూ కూడా గోపికల్లాగా తయారయ్యి కృష్ణుడికి ఎదురుగా, అంటే ఆ పెరుమాళ్ళు గరుడాల వారి మీద వేయించేసి ఉన్న ఆ పెరుమాళ్ళు ఎదురుగా అందరూ కూడా కోలాటం, నృత్యాలు ఆనందంతో జరుపుకుని చక్కగా ఈ వైభవంగా ఈ పౌర్ణమి చేసుకోవడం జరిగింది. మరి సేవించండి. జై రామానుజ. வல்லார்கள் நல்ல மதத்தார் மணவாழ்வார் பொன்ன பெண்டீர் மக்களே நல்ல கோட்பாட்டுலகங்கள் மூன்று நின்றந்தான் நிறந்தா அள்ளி கமல கண்ணனை அண்ணன் குருவோன் ஜடகோபன் சொல்லப்பட்டார். Let's go.